హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భరత్ ట్యూబ్. సో ఈరోజు మనం వెళ్ళే ప్లేస్ని మనం ఫస్ట్ మ్యాప్లో చూద్దాం. హైదరాబాద్ నుంచి కామారెడ్డి నుంచి కొద్దిగా లెఫ్ట్ సైడ్ వెళ్తే గాంధారి అని విలేజ్ వస్తుంది. అది దాటిన తర్వాత వర్ణి మండల్లో బడాపాడ్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుంది అన్నమాట. అది ఫుల్ థిక్ ఫారెస్ట్ మధ్యలో ఉంటుంది. సో నేను ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే మనం ఎంత థిక్ ఫారెస్ట్ లోపలికి పోతున్నాం అనే విషయాన్ని మీకు అంటే చెప్దామని చెప్పేసి ఇదంతా చూపిస్తున్నాను అనమాట. సో ఫారెస్ట్‌కి మధ్యలో ఉంటది. నెక్స్ట్ వీడియోలో మనకు ట్రెక్కింగ్ గూడా ఉంటది కాబట్టి ఈ ఫారెస్ట్‌ని ముందే చూపిస్తున్నా మీకు నేను. సో మనకు మ్యాప్‌లో బడా పహాడ్ అని కనిపిస్తుంది. సో బడా పహాడ్ అంటే ఏం లేదు. బడా అంటే పెద్ద అండ్ పహాడ్ అంటే హిందీలో గుట్ట. సో అందుకే దీన్ని పెద్ద గుట్ట అని గూడా అంటారనమాట. మన తెలుగు వాళ్ళైతే పెద్ద గుట్ట అంటారు. హిందీలో అయితే బడా పహాడ్ అని అంటారనమాట. హజరత్ సయ్యద్ షాదుల్లా హుసేన్ బాబా అతని దర్గా అన్నమాట ఇది. సో ఈ దర్గాని ఎంతో అంటే పురాతన కాలం నాటి దర్గా ఇది. సో ఇక్కడికి అందరొచ్చేసి ప్రతిసారి మొక్కులు మొక్కుకుంటారు. అదొకవేళ జరిగితే గనక మేకలు కోయడం గానీ, ఆహ్, ఇతర మలిదా అని జెప్పేసి ఉంటది. అది తయారు జేసి పెట్టడం గానీ, ఇట్లాంటివి చేస్తుంటారనమాట. సో ఎప్పటినుంచో ఇది ప్రాక్టీస్‌లో ఉంది. ముస్లిమ్స్ ఒక్కటే కాదు, ముస్లిమ్స్ అందరూ పార్టిసిపేట్ జేస్తారు ఈ దర్గాలో. వాళ్ళది అంటే లైక్ ముస్లిమ్స్ వాళ్ళు మొక్కేది వాళ్ళది వాళ్ళకుంటది. హిందూస్ వాళ్ళకి కొబ్బరికాయలు కొట్టేది సెపరేట్ స్పేస్ ఉంటది. సో అందరూ వస్తారు. అందరూ మొక్కుకుంటారు. అందరూ ఫంక్షన్స్ చేసుకొని ఎళ్తారనమాట ఇక్కడ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కొందరు ఏదన్నా మొక్కుకుంటే ఇక్కడికొచ్చి సెలబ్రేట్ జేసుకుంటారు. అండ్ ఇక్కడ ఏంటంటే రూమ్స్ గూడా అవైలబుల్ ఉంటాయి మీకు. ఎవ్రీథింగ్ అంటే మీరొక రోజు స్టే చేద్దాం అనుకున్నా గూడా మీకు రూమ్స్ ఉంటాయి. అండ్ వంటలు చేసుకుందామంటే మేక గానీ ఏదన్నా తెచ్చుకున్న వంటలు చేసుకుందామంటే గూడా మీకు అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ కింద వాళ్ళు క్రియేట్ చేస్తారనమాట. సో అందరూ మస్తు ఎంజాయ్ చేస్తారు ఈడికొచ్చి. అండ్ ఇక్కడ కాయిన్స్ గూడా ఉన్నాయి. ఈ కాయిన్స్ ఏంటి అంటే పాతకాలం నాటి కాయిన్స్ ఉన్నాయి మొత్తం. మనకు ఎలాంటి కాయిన్ కావాలన్నా ఇక్కడ దొరికే విధంగా ఉంది. నోట్స్ అండ్ కాయిన్స్ 2 ఉన్నాయి.
माइक रख लिया पुराना दला ग्रास दला लिया ये बटन लगा लिया. సో ఇక్కడ కొంతమంది నాకు పరిచయం అయ్యారనమాట. వీళ్ళు 4-5 మెంబర్స్ మహారాష్ట్ర నుంచి వచ్చారు. భరత్ ట్యూబ్ ట్యూబ్ BHARATH భరత్ భరత్ ట్యూబ్ यूट्यूब जैसा भरत ट्यूब. अच्छा. సో మనం కంప్లీట్‌గా పైకెక్కేసినాం అన్నమాట. ఎక్కిన తర్వాత లైక్ ఫుల్లు ఆల్మోస్ట్ ఒక 1000 500 1000 ఉన్నాయి. నేను కౌంట్ చేయలే గానీ అట్లా అన్నారన్నమాట. సో అన్ని మెట్లెక్కిన తర్వాత కొద్దిగా అలసిపోతాం గదా! సో వచ్చేసి ఇక్కడ కొంచెం స్నాక్స్ తినేసి ఒక చాయ్ తాగేస్తే సెట్ అయిపోతాం. లేదంటే మాత్రం కష్టం. చాలా అలసిపోతాం అన్నమాట. ఎండ గూడా కొడుతుంది గదా! సో కొద్దిగా రిలాక్స్ అయిపోయి నెక్స్ట్ లోపలికెళ్ళిపోదాం. సో, అక్కడ గుర్రానికి కాయిన్ పెడుతున్నారు గదా! ఆ కాయిన్ అంటుకొనుంటే మనకు అదృష్టంలాగా ఫీల్ అయితారనమాట. సో, ఇక్కడ మనకేంటంటే నా గొంతు మొత్తం పోయింది. సో, నేనేం మైక్ ఇట్లా ఏం పెట్టుకోవట్లేదు. మైక్ పెట్టుకుందాం అనుకున్నా యాక్చువల్‌గా. కానీ గొంతు మొత్తం పోయింది కాబట్టి ఏం చేయట్లేదు. ఇక్కడ నుంచి 2.5 కిలోమీటర్స్‌లో ఏమో ఉందంట. చూద్దాం అది.
हाँ उधर क्या है उधर बाग की जाली है, बाग की जाली है, वजू का पानी है, पानी है उधर? हाँ नवाज देगी है। ओके हाँ ఇక్కడ గుర్రం ఉంది. సో ఈ గుర్రం ఏంది అనేది మనకైతే తెలియదు. అక్కడ గుర్రం ఉంది, ఇక్కడ గుర్రం ఉంది. ఎవ్వరు లేరు చుట్టుపక్కల. సో సింగిల్